మరి ఈరోజు వార్తాపత్రికల మిత్రులకు అందరికీ ధన్యవాదాలండి. నా పేరు రాగి వీరాచారి. నేను హెబ్రోన్ చర్చ్ సొసైటీ రిప్రజెంటేటివ్గా చేస్తాను. నేను హిందూ అండి. నా పేరు వీరాచారి. 95 నుంచి హిందూగా ఉన్నాను. 90 తర్వాత బాప్టిజం పొందినాను. నేను రక్షణలోకి వచ్చినాను. ఇప్పుడు నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. నా పేరు వీరాచారి. వీరాచారి అంటే ప్రతి ఒక్కళ్ళు చర్చికి పోయినా బాప్తిజం తీసుకున్న పేరు మార్చుకోవాలని అవసరం లేదండి. వీరాచారిగా ఉండొచ్చు, సుబ్బారెడ్డిగా ఉండొచ్చు. మనసు మారాలి తప్ప పేరు మార్చుకునే అవసరం లేదు. చర్చికి వెళ్ళినంత మాత్రంలో వీరాచారి అనే పేరు ఉంది కదా, ఆయన హిందూ కదా అనే అవసరం లేదు. అందరు హిందువులమే. నేను యేసుప్రభుని నమ్ముకున్నా కాబట్టి చర్చికి వెళ్తే అన్ని యాక్టివిటీస్ పోతా కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న బాప్తిజం తీసుకున్నా కాబట్టి కన్వర్టెడ్ క్రిస్టియన్ అంతే. నా పేరు మార్చుకునే అవసరం నాకు లేదు. నా పేరు వీరాచారిగానే ఉంటా. నేను 95 నుంచి ఇదే హెబ్రోన్ సవాసంలో చర్చికి వెళ్తా. నేను 90 నుంచి 2013 వరకు నేను ఒక సభ్యుడిగా ఉన్నా చర్చిలో. 2013లో నాకు సొసైటీ వాళ్ళు అందరు పిలిచి సొసైటీతో ఉన్న బాధ్యతలు అప్పచెప్పారు. 2013 నుంచి 2022-23 వరకు నా మీద 31 సుమారు క్రిమినల్ కేసులు బుక్ అయినాయి. ఈ క్రిమినల్ కేసులు అన్నీ కూడా సొసైటీ ట్రస్ట్ మధ్యలో 2 వర్గాల మధ్యలో నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నన్ను ఏ కేసులైనా ఏవనగా పెట్టేటోళ్ళు. ఇవన్నీ కూడా సివిల్ నేచర్లో 28 కేసులు క్లోజ్ అయినాయి. ఇది నా అక్కడ రికార్డు ఉందండి. ఇక్కడ ఇప్పటికే చాలా వాళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు హెబ్రోన్ చర్చ్ గురించి. హెబ్రోన్ చర్చ్ సంబంధం లేని వాళ్ళు, హెబ్రోన్ చర్చ్తో ఎలాంటి రిలేషన్ లేని డినామినేషన్ చర్చ్ వాళ్ళకి మా చర్చ్ గురించి కామెంట్ చేసే అవసరం ఎవరికి లేదండి ఇక్కడ. ఎందుకంటే మా దగ్గర 10,000 చర్చెస్ ఉన్నాయి. మాకు ట్రస్ట్ సొసైటీ 2 కమిటీలు ఉన్నాయి. మాది పెద్ద సంస్థ. ఈ తెలంగాణలోనే అతిపెద్ద చర్చి ఏదంటే హెబ్రోన్ చర్చి. ఈ చర్చి గురించి డినామినేషన్ వాళ్ళు మోహన్ బాబు, ఎక్స్ఎమ్మెల్సీ రాజేశ్వరరావు ఒక తొత్తులుగా ఉండి ప్రెస్ క్లబ్లో మీటింగ్లు పెట్టడము, వీరాచారి గుండా రౌడని చూపించడము తప్పండి. అది సొసైటీ ట్రస్ట్ 20 సంవత్సరాల సమస్య. మేము కలిసిపోయినాము, కలిసి ఉన్నాము. దానికి సంబంధించిన కోర్టు ఆర్డర్లు అన్నీ ఉన్నాయండి. హైకోర్టు ఆర్డరు, సివిల్ కోర్టు ఆర్డరు, అన్ని కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. ఏ పేపర్లు లేకుండా దౌర్జన్యంగా హెబ్రోన్ చర్చ్ మీద దాడులు చేయాలని చూసి ఎక్స్ఎమ్మెల్సీ రాజేశ్వరరావుతో ఎలాంటి సంబంధం లేదు మా చర్చికి. అతను సొసైటీలో నెంబర్ కాదు, ట్రస్ట్లో నెంబర్ కాదు. ముఖ్యంగా నన్నే టార్గెట్. వీరాచారి 33 క్రిమినల్ కేసులు, 32 క్రిమినల్ కేసులు, ఇలాంటి ఫాల్స్ కంప్లైంట్లు చేయటము, ఫాల్స్గా మాట్లాడటం అండి. ఇది మీడియాకు చూపిస్తున్నా, ఎవరైనా మీడియాలో వచ్చి చూసుకోవచ్చు. నా మీద కేసులు రిజిస్టర్ అయినాయి 31. దాంట్లో కేసులు క్లోజ్ అయిన 28 విత్ డాక్యుమెంట్ ప్రూఫ్. నా మీద 3 కేసులు స్టిల్ పెండింగ్ ఉన్నాయి. ఆ 3 కేసులు కూడా చర్చి సొసైటీ మధ్యలో మేము పెట్టుకున్న కేసులు తప్ప నేను క్రిమినల్ని కాదండి. హెబ్రోన్ చర్చిలో సొసైటీ తరఫున చూసే అధికార ప్రతినిధిని కాబట్టి, నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి నన్ను టార్గెట్ చేస్తే సొసైటీ ట్రస్ట్ను డ్యామేజ్ చేయొచ్చు అనే ఒక గుంటనక్క ఆలోచన డి రాజేశ్వరరావు ఎక్స్ఎమ్మెల్సీ. అతనిలాగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్స్ఎమ్మెల్సీ పనిచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రంగ జెండాలు మార్చే పద్ధతి మాకు ఉండదండి. మేము ఫస్ట్ నుంచి కూడా హెబ్రోన్ కోసం పనిచేసేటోళ్ళము, సొసైటీలో ఉండేటోళ్ళం తప్ప ఈ రాజేశ్వరలాగా మేము మాటలు మార్చేటోళ్ళం కాదు. మాట్లాడితే రాజేశ్వరరావు దళితుల మీద దాడి, దళిత ఏమని చూడండి, ఎస్సీ కమ్యూనిటీ దళితులు అనేటోళ్ళు హెబ్రోన్ ఏ చర్చకు కూడా సంబంధం లేదండి. కన్వెక్టెడ్ వాళ్ళకే కన్వెక్షన్ అంటే ఎవరైతే యేసుప్రభువుని అంగీకరించారో వాళ్ళే చర్చకు వస్తారు, వాళ్ళేనండి నిజమైన క్రైస్తవులు అంటే. అలాంటిది ఇప్పుడు డి రాజేశ్వరరావు 10 సంవత్సరాలు టీఆర్ఎస్లో పనిచేసిండు. కాంగ్రెస్ గవర్నమెంట్కి వస్తే మళ్ళీ ఎమ్మెల్సీ వచ్చిందని ఆశపడి ఎమ్మెల్సీ ట్రై చేసిండు. ఎమ్మెల్సీ ఇవ్వలేదు. కనీసం ఈ చర్చెస్ అన్ని కబ్జా చేసుకుంటే నా కంట్రోల్లో ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి చూపించి మళ్ళొక పోస్ట్ కొట్టేయచ్చనే దురుద్దేశంతో మా మీద దాడులు చేపిస్తాడు రాజేశ్వరరావు. ఇప్పుడు రాజేశ్వరరావు కూడా కోర్టు ఆటలో రెస్టాండింగ్లు ఉండండి. రాజేశ్వరరావుతో పాటు 25 మంది హెబ్రోన్ చర్చ్ కానీ ఎర్మోన్ చర్చ్లో కానీ ఇంటర్ఫియర్ కాకూడదు అంటే వాళ్ళు వస్తే అడ్డుకోమనే మా కోర్టు ఆర్డర్. ఇది రిస్టాండింగ్ అంటే బంధించుట, అడ్డుకొనుట, నిలుపుదల. ఈ సమస్యలను మేము పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది సివిల్ మ్యాటర్ అండి, మాకు సంబంధం లేదు, మీ కోర్టు ఆర్డర్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇంప్లిమెంట్ చేసుకుందామంటే ఇది పరిస్థితి. హెబ్రోన్ ఎర్మోన్ ఆపోజిట్. హెబ్రోన్ అనేది హెడ్ క్వార్టర్ అండి, ప్రపంచం మొత్తానికి అది హెడ్ క్వార్టరు. హెడ్ క్వార్టర్లు ఏముంటుంది, అడ్మినిస్ట్రేషన్ బ్లాకు, అక్కడ ప్రార్థనలు ఉండవు. చర్చ్ ఆపోజిట్ 24 hours 7 గేట్ తెరిసే ఉంటుంది, ప్రార్థనలు చేసుకోవచ్చు. మొన్నటిదాకా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు, ఇది ఖండనిస్తున్నాం మేము.
గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు. మీ ఏ గవర్నమెంట్ దగ్గరికి పోయినా మీ కోర్టు ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి కోర్టు ఆర్డర్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేసుకోండి. పోలీసు వాళ్ళంతా వీళ్ళంతే. అసలు మాకు ఏం నరేంద్ర రెడ్డి ఎవరో తెలియదు, ఆయన దగ్గర మాకు సంబంధమే లేదు. ఆ దీపక్ జైన్ ఎవరో మాకు తెలియదు, ఆ తీర్మానం మల్లన్న గారు ఎవరో మాకు తెలియదండి. ఇప్పుడు అదే రాజేశ్వరరావు వాళ్ళని తీసుకొచ్చి అతను కాంగ్రెస్ లో ఉంటూ వాళ్ళని డ్యామేజ్ చేస్తూ మళ్ళీ టీఆర్ఎస్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ధర్నాలు చేస్తాడు. ఖచ్చితంగా చెబుతానండి, రాజేశ్వరరావు అంత దుర్మార్గుడు క్రైస్తవులలో లేడు. ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్సీ చేసిన రాజేశ్వరరావు తెలంగాణ క్రైస్తవులకి కనీసం 10 మందికి ఈ మేలు చేసినా చెప్పమని చెప్పండి. 10 మందికి మేలు చేసినా నా దోలకు లెబ్బ ఉందని. అనవసరంగా టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అండి, అతన్ని నమ్ముకొని అతని దగ్గర 100 ఓట్లు ఇవ్వండి. డి రాజేశ్వరరావుకి చెబితే 100 ఓట్లు వేసేటోళ్ళు లేరు ఆయన దగ్గర. ఏ చర్చి ఆయన కంట్రోల్లో లేదు, ఏ చర్చికి సంబంధం లేదు. ఎప్పుడో నన్ను పేరు చెప్పుకుంటాడు. మాకు సంబంధం లేని వ్యక్తి సొసైటీ కాదు, ట్రస్ట్ కాదు. రీసెంట్ గా 2 నెలల కింద చెరుకు శైలని మా బ్రదర్తో నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించి చిక్కడపల్లి వాళ్ళని ఏసీపీ గారిని వాడుకొని ఫాల్స్ కేసు పెట్టిస్తే నా పక్కనే కూర్చుండి చెరుకు శైలి అనేట ఆయన్ని ఫోర్స్ఫుల్లీ నేను లేనేలేను అక్కడ అనవసరంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించి నన్ను 45 డేస్ ఇబ్బంది పెట్టి నేను ఎక్కడైతే ఉంటే ఈయన అడ్డుకుంటుందని చెప్పిన అడ్డు తొలగించుకోవడానికి ఒక ఫాల్స్ కేసు పెట్టించిండు జోసెఫ్ అనే సైదులతో. అతను మళ్ళీ తర్వాత వచ్చి కాంప్రమైజ్ అండ్ హైకోర్టులో సరే ఇదంతా వాస్తవం కాదు, అసలు నిజంగా ఆయన లేడు ఆ రోజు అని చెప్పి కాంప్రమైజ్ అయితే ఆ కేసు కాంప్రమైజ్ కాకుండా అడ్డం పడతానండి రాజేశ్వరరావు. ఆ టార్గెట్ ఒకటే, ఎప్పుడు అని చెప్పి నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి చూపించి ఏదో ఒక పోస్ట్ కొట్టేయాలనే రంగులు మార్చే ఊసలో వెళ్ళేవాడు రాజేశ్వరరావు. అతన్ని నమ్మొద్దండి. కాంగ్రెస్ లో ఉన్న కాంగ్రెస్ లో అర్జెంట్గా బహిష్కరించాలి. అతని వల్ల ఉపయోగం లేదు. అతని వల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. గవర్నమెంట్ పేరు చెప్పుకొని అన్ని చర్చిల మీద దాడి చేస్తాడండి. వారి దాడి నేను అడ్డుకుంటే ఆయన మీద 33 క్రిమినల్ కేసులు ఉన్నాయి, 33 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేను మీడియా ద్వారా చెప్తున్నా, ఇంటెలిజెన్సీ వారికి కానీ, స్పెషల్ బ్రాంచ్ వారికి కానీ, గవర్నమెంట్ వారికి కానీ హెబ్రోన్ మీద కమిటీ చేయండి, లీగల్ కమిటీ. లీగల్ గా ఎంక్వైరీ చేయండి. రైట్ ఆర్ రాంగ్, మా సొసైటీ ట్రస్ట్ కలిసి పనిచేస్తున్నాం, మాకు రైట్ ఉందా, ది రాజేశ్వరరావుకి రైట్ ఉందా అనేది లీగల్ గా మీరు ఎంక్వైరీ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎవరికి రైట్ ఉంటే వాళ్ళకి న్యాయం చేయండి. అంతే తప్ప రాజేశ్వరిని ధర్నాలు చేపిస్తున్నా, నేను మీటింగ్లు పెట్టిస్తున్నా, ఇలాంటి భయం పెట్టించి గవర్నమెంట్ని ఏదో లబ్ధి పొందాలని చూస్తే మటుకి ఇంతకాడికి ధర్నాలు ఎక్కువ ఉంటాయి. అసలు రాజేశ్వరికి మా చర్చితో ఏం పని అండి? అసలు రాజేశ్వర్ ఎవడాడు? వాడికి ఏం పని మా చర్చిలో? వాడు ఎక్స్ఎమ్మెల్సీ అయితే పొలిటికల్ బయట పెట్టుకోమనండి. మా చర్చిలో రాజకీయం ఎందుకు? మీకు చెబుతాను మీడియా మిత్రులకి, అంతకుముందు ఇక్కడ 2-3 సార్లు మీటింగ్ జరిగిందండి. మీకు ఖండిస్తున్నాం. రాజేశ్వరికి మా చర్చికి సంబంధం లేదు. మా చర్చిలో ఎలాంటి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, పోలీసు లేదు, పొలిటికల్ లేదండి. మాకు ఎవరితో పని లేదండి. మా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. మాకేం పని ఎవరితోనైనా? మీ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే చెబుతున్నారు మీ సివిల్ మ్యాటర్ అండి, మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేని సివిల్ మ్యాటర్. మా రాజేశ్వరం ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతానండి? అడ్డుకుంటే నా మీద క్రిమినల్ మాట్లాడి చెబుతాడు 150 కోట్లు 200 కోట్లు చెప్పమనండి, ఎంక్వైరీ చేయమనండి. మాకు ఐటీ రిటర్న్స్ అన్ని ఉన్నాయి, ప్రూఫ్ చేసుకుంటాం మేము. ఇలాంటి ఫాల్స్ మాటలు చెప్పొద్దండి. నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ జరిగింది. ఒంగోలు జాన్ సుబ్బారెడ్డి వీరాచారి అన్యుడు, ఆయన పేరు వీరాచారి అంటాడు. సుబ్బారెడ్డి అండి, సుబ్బారెడ్డి ఎవరు? చర్చ్ పాస్టరు. మరి సుబ్బారెడ్డికి పాస్టర్కి సంబంధం ఏంటి? ఒంగోలులో ఆయన పేరు సుబ్బారెడ్డి, నేను ఎప్పుడు పాస్టర్ని. నిన్న కాక మొన్న పెట్టిన ప్రెస్ మీట్ జాన్ సుబ్బారెడ్డి. ఆయన అయితే సుబ్బారెడ్డి పేరు ఉండొచ్చు, ఆయన క్రైస్తవుడు. వీరాచారి పేరుంటే క్రైస్తవుడు కాదా? ఈ తప్పుడు ప్రచారం అండి. మేము ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఏదైతే మీటింగ్ అన్ని ఖండిస్తున్నామో, మీ మీడియా మిత్రులు క్వశ్చన్లు అడిగితే మేము ఆన్సర్ చేస్తాము. విత్ మాకు డాక్యుమెంట్ ఉంది, మీరు చూడగలిగితే చూడండి, మీ కాపీలు కూడా ఇస్తాము. మా డాక్యుమెంట్ లేదా ఫ్యాబ్రికేటెడ్ అయితే మీరు ఏ విధంగా ప్రచారం చేయండి. వాళ్ళు చెప్పిన అబద్ధాలండి, వాళ్ళ మాటలు నమ్మొద్దు. రాజస్థాన్ ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో గల నిజంగా సభ్యత్వం ఉన్నా సభ్యత్వం రద్దు చేసి పార్టీ నుంచి బయటికి పంపిస్తేనే ఈ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి మంచి పరిపాలన వస్తుందండి. అలాంటి గుంట నక్కని పెట్టుకుంటే మటుకి కాంగ్రెస్ గవర్నమెంట్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఈ పత్రికా మిత్రుల ద్వారా గవర్నమెంట్కి మేము తెలియజేసేది ఏంటంటే, మా కోర్టు ఆర్డర్లు చూసి మాకు సాయం చేయండి. అనవసరంగా మమ్మల్ని టార్గెట్ చేయొద్దు. ప్రతి సండే మా చర్చ కాడ గొడవలు చేపిస్తాడు, అది అరికట్టండి. ఇటు హైకోర్టు ఆర్డర్ ఉంది, ఇటు సివిల్ కోర్టు ఆర్డర్ ఉంది. ఏ కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా దౌర్జన్యం చేస్తాడు రాజేశ్వరరావు. మమ్మల్ని అంటాడు గుండాలు పెట్టారు, ఇల్లాలు అట్లా ఫేక్ అండి. ఇంకో మాట ఏంటంటే రాజేశ్వరరావుని కొట్టారట. ఎవరు కొట్టలేదండి,
కావాలని దళితుల రాజేశ్వరరావు అనే ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని గొడవలు ఏం చెప్తాడు. రాజేశ్వరాన్ని కొట్టినట్టు సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, వీడియో క్లిప్పులు ఉన్నాయి. ఒక్క క్లిప్పింగ్ చూపిమనండి. ఫేక్ చెబుతాడు రాజేశ్వరాన్ని కొట్టారని. రాజేశ్వరాన్ని ఎవరు కొట్టలేదండి. సానుభూతి కోసము తెలియని ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళని లేపాలని గొడవలు చేయాలని సృష్టిస్తాడు. ఈ గొడవల కారణం రాజేశ్వరరావే. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. పత్రికా మిత్రుల ద్వారా గవర్నమెంట్ కి ఇది రీచ్ అవ్వాలనేది మా మనవండి.